పంపకాల్లో తనకు వాటా ఇవ్వలేదని తండ్రి అంత్యక్రియలకు రాలేడు ఓ కసాయి కొడుకు. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో నివాసం ఉండే మాణిక్యరావు ఆస్తి పంపకాల్లో కూతురికి పంచిన ఇంటిని కూడా కావాలని కొడుకు గిరీష్ పట్టుబట్టాడు. కొన్ని రోజులుగా ఈ గొడవలు జరుగుతుండగా మాణిక్యరావుకు ఆరోగ్యం క్షీణించి మంగళవారం నాడు మృతి చెందాడు. తండ్రి చనిపోయాడని కుటుంబ సభ్యులు చెప్పగా గిరీష్ తన పేరును ఇల్లును రాసిస్తేనే తండ్రి అంత్యక్రియలకు వస్తానని చెప్పాడు. ఆస్తిలో వాటా తేలే వరకు ఆసుపత్రిలోనే డెడ్ బాడీ ఉంచాలని గిరీష్ చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గిరీష్ రాకపోవడంతో చిన్న కూతురుతో అంత్యక్రియలు నిర్వహించారు. పోవాల్సి వస్తుంది కానీ నాకేమో మాల ఉంది, కరుంగా లేదు. రావద్దు మళ్ళీ మీకు ఎవరు రమ్మన్నారు? ఏమని పడతారు? నాకు ఫోన్ చేయాలి. ఎప్పుడు మాకు రావాలి. మా నాన్న కోరిక మేరకే మా నాన్న మాకు ఇల్లు రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు రారా అంటే వాడు రావట్లేదు. నిన్న 8:30 నుంచి ఈరోజు 3:30 అయిందో తెలియదు నాకు టైము. ఇంతవరకు వెయిట్ చేసిన నేను మా తమ్ముడి కోసం, కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన, అయినా రాలేదు. నేను ఈ డిసిషన్ తీసుకున్నా అంతే. చెప్పాలి. ఆస్తి గొడవలు, ఇల్లు అందరికి సమానం ఈక్వలే అంటున్నాం, అయినా నేను ఇవ్వను అంటున్నాడు వాడు. ఫోన్ చేసాము, కట్ చేసేస్తున్నాడు. ఫోన్ చేస్తే కట్ చేసేస్తాడు. ఇంతమంది చుట్టాలు పక్కలు ఇంతమంది ఫోన్ చేసినా వాడు రావట్లేదు. మేడం ఇటు తీసుకురా, అటు చూడకి, అటు చూడొద్దు. Audio Jungle.